ఓకే ఎర్ర జరగదా ఉపాధి హామీ కూలీలకు ఏడాది 12,000 ఇస్తాను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏదో ఆత్మీయ భరోసా ఏడాది 12,000 ఇస్తాము అన్నారు ఉపాధి కూలీలకు 12,000 మహాలక్ష్మి పైసలు నెలకు 2,500 ఇస్తాను కదా మీరు మీకు భూమి ఉన్నదా అక్క మీరంతా కూలీలేనా నీకేమన్నా ఎక్కడ పక్క వీళ్ళు లేకున్నదా లీడర్లు చెప్పలే కూర్చో 5 నిమిషాలు వదిలేదు ఎందుకు ఊరికే ముచ్చట్లు ఏం పేరు వజ్రమ్మ మరి వేసిన అంటుంది కదా నేనైతే వేసినా పడ్డదో లేదో నాకు తెలియదు అంటుంది నిన్న మీరు టీవీ చూసిందో లేదో నేనైతే పంపినా వేసేసిన పడ్డదో లేదో నాకు తెలియదు ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ అదే అయింది ఎలక్షన్లో అప్పుడు ఎలక్షన్ తెల్లారి ఎత్తానే ఎలక్షన్ అయిపోయినాయి మరి ఇప్పుడు ఏది లేదు యూరియా తెచ్చుకున్నావు తల్లి ఊరియాకు గంట రోజు చెప్పులు పెట్టుకుని అవి పెట్టుకునే యూరియా తెచ్చుకున్నాం ఇదంతా పెట్టుబడి అయిపోయింది మరి ఎట్లా ఎంత 4 ఎకరాలు వంటదా ఏమన్నా ఎంత ఒక ఎకరం ఓకే బాయి పూడికే తీసినా బాయి పూడికే 1,00,000 అయింది నీ పంట వంట కనీసం 1,00,000 నిండుతుందా పూడిక పైసలు కూడా రావు పూడిక పైసలు రావు 1 ఎకరం పోతుంది రైతు బంధు వల్లేదు ఈ కాలువ వచ్చేటట్టు చేయండి సార్ ఇప్పుడు ఈ కరెంటు ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తుంది అది కూడా నమ్మకలే సార్ అది ఎప్పుడు పోతుంది ఎప్పుడు ఉండదో వెళ్తలే కాదు పొద్దువేకి ఎప్పుడు పోతుంది పొద్దుగాలు ఎప్పుడు వస్తుంది 5 గంటల తర్వాత పోతుంది రాత్రి 12 గంటల సార్ రాత్రి 12 గంటల వస్తుంది ఇక పొద్దురాక ఉంటుంది కరెంట్ దీంట్లో బొట్టే లేక ఫోన్లో లాండ్ చేసుకోవాలంటే మాసంలో చిన్న ఫోన్లో అన్నమో చేయరా ఎట్లా చేస్తావు సార్ అది మరి ఎలా చెప్తున్నావు ఇక ఎవరన్నా మీ అసలు చేస్తే నాన్న తెచ్చుకుంటాను అందులో పోయి తెచ్చుకుంటాం అది కూడా 2 సార్లు 3 సార్లు ఇస్తారట కదా 2 ఫేజులు సార్ 2 ఫేజులు 2 ఎకరాలు ఉంటే 6 బ్యాగులు ఇస్తుండు దాన్ని 3 ఫేజులు అంటే పొలం ఎంత హెక్టార్ల బట్టే ఇస్తున్నారు మొదలు నాటినప్పుడు ఒకసారి పొట్టకు వచ్చిన 2-3 సార్లు 3 సార్లు సార్ కొంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎట్లా వచ్చినప్పుడు దొరికింది అన్ని తెచ్చుకున్నాం ఆడిపోయా మేము ఆడలో వేసుకొచ్చుకున్నాం సార్ యూరియా ఇప్పుడు యూరియాకి ఇబ్బంది ఉంది రైతు బంధు పడతలేదు నీళ్లు కాలువ తీయక పంటలు ఎండిపోతుంది ఇప్పుడు సార్ మా ఊళ్ళో 18 మంది కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలు అమ్మాయిల పెళ్లి చేసి సార్ అప్పులు చేసి నువ్వు ఆగ్రహపోయి నువ్వు పబ్లిక్తో మాట్లాడి కార్యకర్తలు రైతు కరెంట్ కార్డు ఉంటే ఊరియా బస్తా ముందు కోతారు ఈ ఫోన్కు ఓటీపీ చెప్తారు ఓటీపీ నాకు చెప్పరాదు ఇంకొకటి పెద్ద ఫోన్లల్లా ఓటీపీ చెప్పినప్పుడు కూడా పైసలు మోసం అవుతున్నాయి కరెంట్ కార్డు ఉంటే రైతులకు బత్తాలు వచ్చేది ఊరియా బత్తాల గురించి ఇది ఇంకొకటి కేసీఆర్ ఉండగా రైతులకు మాఫీ చేసిండు 1,00,000 వరకు మాఫీ చేసిండు 2,60,000 రూపాయలు అప్పెత్తుకున్నా బ్యాంకులో 2 లక్షల వరకు మాఫీ చేస్తా అన్నాడు మహిళా గ్రూపుల పైసలు ఎత్తి 1,00,000 అది 85,000 కట్టినా 2 లక్షలు మాఫీ చేస్తాడంటే ఆ 2 లక్షలు మాఫీ కాలే 1,00,000 రూపాయలు అప్పాడున్నా పల్లెటూరులో అచ్చా 2 లక్షల మీద ఉన్నది మీరు పోయి కట్టుకోండి నేను ఇస్తా అన్నాడు ఆయన మాట టీవీలో చూసి పోయి నువ్వు నీ భార్య పేరు మీద బ్యాంకుల మహిళా సంఘంలో అప్పు లేపినవు నీ భార్య పేరు మీద అప్పు లేపి మీది కడితే ఇది 2 మాఫ్ అయిద్దని కట్టినావు ఇది కాలే అప్పు కొత్తగా మిగిలింది ఆ 85,000 భార్య మీద అప్పు మిగిలింది మహిళా గ్రూపు నెలకు కట్టుకుంటాను నీ పేరు రామారావు పైడిపల్లి రామారావు ఇంకో మాట విన్నారని చెప్పింది ఆ ఓటీపీలు చెప్తే మా డబ్బులు పోతుంది మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన చైన్లు ఉండే ఒక ఫోన్ చేస్తే ఎవరు ఫర్టిలైజర్ షాప్ అయినా పొలం కాడికి పంపేది ఇప్పుడు ఆయన ఓటీపీ చెప్పాలంటే స్కామా లేకపోతే ఊరియా బస్తాల కోసం కన్ఫ్యూజ్ ఉంది ఆయనకి